ఊహించిందే జరిగింది. తమిళనాడులో కీలక పార్టీల్లో ఒకటైన అన్నాడీఎంకే నెట్ట నిలువునా చీలిపోయింది. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడైన సివి షణ్ముగం నాయకత్వంలోని కొంతమంది నాయకులు అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చారు. అంతేకాదు వీరంతా ముఖ్యమంత్రి విజయ్కు మద్దతు ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే రాజకీయాలు రసవత్రంగా మారాయి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా విజయ్ పార్టీకి మొదట మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో సంఖ్యాబలం కూడగట్టుకోవడానికి విజయ్ తీవ్రంగా శ్రమించారు. తమిళనాడులోని కొన్ని చిన్న పార్టీల అధినేతలతో ఆయన సంప్రదింపులను జరిపారు. అయితే సంప్రదింపులు మొదట ఒక కొలిక్కి రాలేదు. కాగా అనేక సార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత చిన్న పార్టీల అధినేతలతో విజయ్ చేసిన సంప్రదింపులు ఫలించాయి. ప్రధానంగా డీఎంకే కూటమిలోని భాగస్వామ్య పార్టీలే విజయ్కు మద్దతు ప్రకటించాయి. దీంతో కథ సుఖాంతమైంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే సంఖ్యాబలం కూడగట్టుకోవడానికి విజయ్ నానా ఇబ్బందులు పడుతున్న దశలో అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు స్పందించారు. విజయ్కు మద్దతు ఇవ్వడానికి వీరు ఆసక్తిని చూపారు. అధికారంలో ఉన్న డీఎంకేను సవాలు చేసి గెలిచిన పార్టీ కాబట్టి టీవీకేకు మద్దతు ఇవ్వడంలో నైతికంగా ఎటువంటి తప్పు లేదన్నది వీరు ప్రస్తావించిన పాయింట్. శత్రువుకు శత్రువు మిత్రుడే అనే సూక్తిని ఈ సందర్భంగా వీరు గుర్తు చేశారు. అయితే విజయ్కు మద్దతు ఇవ్వడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఏమాత్రం అంగీకరించలేదు. అంతేకాదు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఆయన బెంగళూరులోని రిసార్ట్స్కు తరలించారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అన్నాడీఎంకేలోని మరో సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం మాత్రం విజయ్కు మద్దతు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఆయన రహస్యంగా సమావేశాలు కూడా నిర్వహించారు. దీంతో అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు తెర మీదకు వచ్చాయి. అంతేకాదు రెండు ద్రవిడ పార్టీలు ఒకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చింది. అయితే సదరు ప్రతిపాదనను షణ్ముగ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. నిన్నటి వరకు అధికారం చలాయించిన డీఎంకేతో చేతులు కలపడం అంటే అన్నాడీఎంకే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అవుతుందని షణ్ముగ వర్గం భావించింది. అంతేకాదు తమిళనాడులో కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగిన అన్నాడీఎంకే తాజా ఎన్నికల్లో కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిపై అన్నాడీఎంకే శాసనసభ్యుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. కాగా పళనిస్వామి ఒంటెత్తు పోకడలే తాజా ఎన్నికలలో అన్నాడీఎంకేను దెబ్బతీశాయని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నెట్ట నిలువునా చీలిపోయింది. షణ్ముగ వర్గం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే 70వ దశకంలో తమిళనాడు రాజకీయ యవనికపై అన్నాడీఎంకే పార్టీ ఆవిర్భవించింది. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధితో సినీ హీరో ఎంజి రామచంద్రన్కు విభేదాలు వచ్చాయి. ఈ విభేదాల ఫలితంగా అప్పటిలో అంధకారంలో ఉన్న డీఎంకేలో చీలిక వచ్చింది. ఈ నేపథ్యంలో డీఎంకే నుంచి ఎంజి రామచంద్రన్ బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట కగజం అనే పేరుతో ఎంజి రామచంద్రన్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. కాగా 1977 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయాన్ని సాధించింది. వెండితెర వేలుపు ఎంజి రామచంద్రన్ తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు 1987లో చనిపోయేంత వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజి రామచంద్రనే కొనసాగారు. ఎంజీఆర్ మరణం తర్వాత తానే వారసురాలనంటూ ఆయన సతీమణి జానకి రామచంద్రన్ ముందుకొచ్చారు. అయితే ఎంజీఆర్ వారసురాలిగా జానకి రామచంద్రన్ సత్తా చాటుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో జయలలితకు అన్నాడీఎంకే క్యాడర్ జై కొట్టింది. ఫలితంగా అన్నాడీఎంకేలో జయలలిత శకం ప్రారంభమైంది. ఎంజీఆర్ తర్వాత అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన నాయకురాలు జయలలితే. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తమిళ రాజకీయాల్లో ఆమె నిలబడగలిగారు. రాజకీయ రంగంలో అనేక విజయాలను ఆమె సొంతం చేసుకున్నారు.
అయితే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే ఇమేజ్ మసకబారడం మొదలైంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.